హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు వచ్చేసి మనకు ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమ్స్ మార్క్స్ యాడింగ్ కేసు అయితే ఉండడం జరిగిందనమాట. హియరింగ్ ఉంది ఈరోజు. సో సీరియల్ నెంబర్ ఎంత ఉంది, ఈరోజు వాదన జరిగే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అలాగే ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థుల కోసం అయితే మన ఛానల్ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే డైలీ టెస్ట్ సిరీస్లు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ టాపిక్ ముందుగానే మీకైతే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ముందు రోజే మీకైతే అప్డేట్ చేస్తామన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరికైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి అయితే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది అనమాట. ఎనీవే మనమైతే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి మనకు సీరియల్ నెంబర్ వచ్చేసి 311 అనమాట. సీరియల్ నెంబరు. సో 311 సీరియల్ నెంబర్ ఉంది. ఈ రోజైనా మనకు వాదన జరిగే అవకాశం ఉందా లేదా అంటే ఒక 90% వచ్చేసి మనకి ఈరోజు వాదన జరిగే అవకాశం అయితే చాలా కష్టం అనమాట. ఎందుకంటే సీరియల్ నెంబర్ ఒకసారి చూసుకున్నట్లయితే 311. సో ఇంత నెంబర్లో మనకు బెంచ్ మీదకి వచ్చే అవకాశం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల అయితే ఈరోజు కూడా మనకి హియరింగ్ జరిగే అవకాశం లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మార్క్స్ యాడింగ్ కేసు వచ్చేసి ఫైనల్ హియరింగ్ అనమాట ప్రజెంట్. ఇంకోటి జడ్జిమెంట్. ఒక 2 హియరింగ్లు అయిపోతాయి. బట్ ఇప్పటికైతే మనకు 1 month నుంచి ఈ కేసు వచ్చేసి మనకు పోస్ట్ పోన్ అవుతానే వస్తుంది. సో ఏదేమైనప్పటికీ తుది నిర్ణయం కోర్టుదే కాబట్టి అప్పటి వరకు వేచి ఉండక తప్పదు. ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు వారు వచ్చేసి ఆల్రెడీ మీకు డేట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఈ కేసులు అనేది మిమ్మల్ని ఏం చేయవు అనేది అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీరైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ చూశారు. ఎన్ని కేసులు ఉన్నప్పటికీ ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయింది, రిజల్ట్స్ ఇచ్చేసారు, వెరిఫికేషన్కి పిలుస్తున్నారు, రేపు మాపు పోస్టింగ్ కూడా ఇచ్చేస్తారనమాట. సో కేసుల విషయాన్ని పక్కన పెడితే అభ్యర్థులు అయితే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా అభ్యర్థులకు చాలా తక్కువ టైం ఉంది. ఈ టైం క్రూషియల్ టైం కాబట్టి వీలైన నుండి ప్రాక్టీస్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. అలాగే మీకు వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్లో మీరు ఇబ్బందికి గురయ్యేది బబ్లింగ్ విషయంలో. సో మ్యాక్సిమం అభ్యర్థులు అయితే బబ్లింగ్ మీద కూడా ఫోకస్ చేయండి. ఆ బబ్లింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తే మీకు అనేది మెయిన్స్ ఎగ్జామ్లో చాలా ఈజీగా ఉంటుంది, టైం సేవింగ్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్, ఆల్ ది బెస్ట్ మై డియర్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్.